నమస్కారం డాక్టర్ బండి విశ్వశ్రీరెడ్డి గారు. నమస్కారం నాగరాజు గారు. మైండ్ మనీ సైకాలజీ ఈ సబ్జెక్ట్ నుంచి ఉపాధి అవకాశాలు ప్రతి ఒక్కరికి కలిగేలాగా బిఎంఈటీ ప్లాట్ఫామ్ని మీరు క్రియేట్ చేశారు. 1,00,000 మంది అన్ఎంప్లాయిడ్ యూత్ని ఎవరైతే ఉంటారో వాళ్ళు టార్గెట్ చేసి ఉపాధి కలిగేలాగా ప్రతి ఒక్కరిని ఆ విధంగా ట్రైన్ చేస్తున్నారు. బిజినెస్ ఐడియాస్ తోటి కానివ్వండి, లేదంటే ఆ కోర్స్ ద్వారా వాళ్ళకి మినిమం ఎక్కడైనా బతికేలాగా లైఫ్ స్టైల్ చేంజ్ చేసుకునేలాగా దాన్ని క్రియేట్ చేయడం జరిగింది. చాలామంది ఉపాధి అవకాశాలతోటి కొన్ని ఫ్యామిలీస్ అయితే హ్యాపీగా రన్ అవుతున్నాయి. థ్యాంక్ యూ సో మచ్ అండ్ సో బిఎంఈటీ గురించి చాలామంది ఇంకా తెలుసుకోవాలనుకుంటున్నారు. న్యాచురల్ రిసోర్సెస్ నుంచి ఇంకే విధంగా చేయొచ్చు, ఏంటి, ఏ విధంగా ఉంటుంది, ఇళ్లలో ఉండే మాకు ఏ విధంగా ఉపయోగపడుతుంది అనేది కూడా చాలామంది అడుగుతున్నారు. ఏం చెప్తారు? శివ ఓం. వెల్కమ్ టు బిఎంఈటీ. బిజినెస్, మార్కెటింగ్, మేనేజ్మెంట్ అండ్ ఎంప్లాయ్మెంట్ ట్రైనింగ్. కాబట్టి ఇక్కడ కాన్సెప్ట్ ఏంటంటే మన చుట్టూతా ఉన్న వనరులను మనం ఉపయోగించుకుని వాటి నుంచే మనం ఐడియాస్ క్రియేట్ చేసి వాటిని కొత్తగా ప్రజెంట్ చేసి వాటి నుంచి మార్కెటింగ్ చేసుకుని డబ్బు సంపాదించుకోవడం. అలాగే ఒకరు కాకుండా ఊర్లో అందరికీ ఉపయోగపడేలా 10 మందికి జీవనోపాధి కూడా అనేది దొరకడం. కాబట్టి ఇక్కడ ఈరోజు ప్రధానంగా మాట్లాడబోయేది కౌ డంగ్ అనంటే దేశీ ఆవు యొక్క పేడ. కాబట్టి ఫారిన్లో ఒక ఊత పదం ఉంది, ఏది చెప్పినా బుల్ షిట్ అంటాడు. అవును, బుల్ షిట్. షిట్ అంటే ఏంది? డంగ్, పేడ అని అర్థం. బుల్ షిట్ అని అంటే ఎద్దు పేడ అంటాడు. మనం కౌ షిట్ అనాలి ఇండియాలో. అంటే వాడు బుల్ షిట్ అని అంటే ఏటికి దేనికి పనికిరాదు అని చెప్పేసి చాలా హీనంగా తిడతాడు. అటువంటి కౌ షిట్ అంటే కౌ డంగ్తోనే మనం కోట్లు సంపాదించే ఐడియాలు అనేది క్రియేట్ చేసుకుంటాం. ఓకే. ఎందుకనంటే ఆల్రెడీ ఇంతకుముందు మనం ఒక వీడియో చేసాం దీని మీద. ఆవు పాల ఉత్పత్తులకు ఏ రకంగా ఉంది ఇండియాలో డిమాండ్, వాటి యొక్క ఉత్పత్తుల మీద. ఆల్రెడీ ఆదిలాబాద్లో కొన్ని గిర్ జాతి ఆవులను పెట్టుకొని దివ్యారెడ్డి గారు ఎలా సక్సెస్ అయ్యారు అని చెప్పేసి. ఇక్కడ వాటితో పాటు ఈ ఆవు పేడ, ఆవు యొక్క పంచకము, వీటి రెండింటి మీదనే ఏవైనా ఐడియాస్ ఉంటే చెప్పండి అని చాలామంది అడగడం జరిగింది. ఎప్పటికీ కామధేనువు అని ఎందుకు చెప్తారనంటే మనకు కల్పవృక్షం అని చెప్పుకున్నాం కదా, వేరు, కాండము, ఆకులు, పూలు, పండ్లు ఏవి కూడా వేస్ట్గా పోకుండా అన్నీ ఉపయోగపడాలి. ఆ రకంగా ఈ ఆవు యొక్క వేస్టేజ్ కూడా మనకు ఎలా ఉపయోగపడిపోతుంది అనే దాంట్లోనే ఫస్ట్ చూద్దాం. ఫస్ట్ గో ఆర్క్, ఆవు పంచకం గురించి చూద్దాం. ఆవు మూత్రం అని షూర్ మెడిసినల్ ప్రాపర్టీస్ ఉన్నవి, అలాగే బ్లెస్సింగ్స్ అనేది ఉన్నవి ఈ గో ఆర్క్ అన్నది. ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ పోవడానికి కూడా వీటిని చల్లుకోవడం. ప్లస్ మీరు ఎక్కువ శాతం సనాతన ధర్మంలో కర్మకాండలు ఏవైతే చేసినప్పుడు శుద్ధి అని అంటే ప్యూరిఫికేషన్ కోసం వీటిని వాడతారు. ఏం ప్యూరిఫికేషన్? అక్కడ ఏమైనా ఈవిల్ ఎనర్జీస్, అక్కడ ఏమైనా మనకు తెలియకుండా ఏదన్నా ఇబ్బంది పెట్టేటివి, అక్కడ మనం నివాసం ఉండాలంటే అంతకుముందు ఎవరు ఎలాంటి వాళ్ళు ఉన్నారు, ఎలా ఆరోతో ఉన్నారు, వాళ్ళది ఏంటి, వాళ్ళు మంచిగా ఉన్నారా చెడ్డగా ఉన్నారా, ఇవన్నీ సంబంధం లేకుండా దాన్ని శుద్ధి చేయడం అంటే ప్యూరిఫికేషన్ కోసం అవి వాడతాం. కాబట్టి అంత పవర్ఫుల్ వచ్చేసి గో ఆర్క్. కాబట్టి ఈ గో ఆర్క్ను తీసుకొని శుద్ధి చేసి దాన్ని మార్కెట్ చేసుకోవచ్చు. ఆల్రెడీ పతంజలి ఆ ప్రాసెస్లో ఉంది. పతంజలిలో గో ఆర్క్ అని అంటే ఆవు మూత్రము, ఆవు పంచకం కూడా దొరుకుతాయి. ఈ రకంగా చేయొచ్చు. కానీ ఇక్కడ ఏంటంటే వాటిని శుద్ధి చేసి ఇవ్వాలి, డైరెక్ట్ అలాగే ఇవ్వకుండా ఫిల్టర్ చేసి ఇవ్వాల్సి ఉంటుంది. ఈ రకంగా ఆవు మూత్రం అనేది చాలా వాటికి మెడిసినల్ ప్రాపర్టీస్ చాలా ఉన్నాయి. అందులో యాంటీవైరల్గా, యాంటీబ్యాక్టీరియల్గా, యాంటీ ఫంగస్, చర్మ వ్యాధులకు చాలా వరకు, ప్లస్ ఆయుర్వేదంలో చాలా మంచి మందుగా కూడా వాడతారు. ఇలాగా గో ఆర్క్ అంటే ఆవు యొక్క పంచకం గురించి. ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి ఆవు యొక్క పేడ, కౌ డంగ్ గురించి. వీటిలో ప్రతి ఇంట్లో మనకు సంవత్సరానికి 12 నెలల్లో కనీసం అనంటే పెద్ద పెద్ద పండుగలు లెక్కేసుకున్న 8 పండుగలు వస్తాయి. అవును. ప్రతి పండగకు ఏం చేస్తారు? పండగ అంటేనే ఇల్లు వాకిలి అలకటం, ఇది కామన్ అన్నట్టు. దేంతో అలుకుతారు? ఆవు పేడతోనే అలుకుతారు. ఇప్పుడంటే ఇండ్లు వచ్చాయి. పాతకాలంలో పాకలు అని అంటే గుడిసెలు ఎక్కువగా ఉన్నవి, ఇండ్లు ఎక్కువగా ఉన్నవి, వాటికి తలుపులు కూడా ఉండేవి కాదు. కాబట్టి అటువంటి వాటికి ఇల్లుకి విష పురుగులు, పాములు అటువంటివి రాకుండా, ప్లస్ ఏదైనా ఆ ఇంటి మీద గిట్టని వాళ్ళు ఏదైనా వాళ్ళు చెడు చేయాలనుకున్నా అవి చేయకుండా అడ్డుపడేదానికి ఈ అలకడము అనేది ఉపయోగపడేది. ఆవు పేడకి, కౌ డంకికి అంతటి గుణం ఉంది. విషక్రిములు అనేవి ఇంట్లోకి రాకుండా కరెక్ట్ గడప ముందే అలుకుతారు. బాగా గమనించారో లేదా మీరు? కిటికీలకు అలుకుతారు. కొంతమంది అయితే ఇంటి చుట్టూతా 1 అడుగు వరకు అలికేస్తారు. అవును. కాబట్టి కల్లాపి చల్లడం అది ఫస్ట్ ప్రాసెస్, అలకడం. రెండోది ఆవు పేడని కలిపి చల్లేయడం.
ఈ కాలంలో ఎక్కడ దొరుకుతుంది సార్ ఆవు పేడ మనకు ప్రతి ఒక్కరికి కావాలంటే అక్కడ నుంచే బిఎంఈటీ ఒక కొత్త ఐడియా తీసుకొచ్చింది, కౌ డంగ్ పౌడర్ అని. అంటే ఈ ఆవు కౌ డంగ్ను ఎండబెట్టి పౌడర్ చేసి ప్యాకెట్ చేసి మీకు ఇస్తుంది, జస్ట్ నీళ్ళలో కలుపుకొని చల్లేసుకోవడం అని. కాబట్టి మనకు ఐడియా ఉండాలే కానీ నేను చెప్తూ ఉన్నాను, మన చుట్టూతో ఉన్న రిసోర్సెస్ ఏదో కొత్తదో చంద్రమండలం నుంచో లేకపోతే అంగారక గ్రహం నుంచో ఊడిపడేది కాదు ఐడియా అనేది. మన బ్రెయిన్లోంచే మనం తీసుకోవాలి, ఇక్కడ ఉన్న రిసోర్సెస్ని డిఫరెంట్గా ప్రజెంట్ చేసి మనం డబ్బు సంపాదించుకోవాలి. ఈ రకంగా చేసుకోవచ్చు. ప్లస్ ఇవే కాకుండా వీటితో ఇప్పుడు లేటెస్ట్గా ఇంకా కొత్త కాన్సెప్ట్ ఏంటంటే వాటితో గణేష్ ప్రతిమలు కూడా తయారు చేస్తున్నారు. ఎంత మంచి కాన్సెప్ట్. మట్టితో ఇంతమంది కొంత తయారు చేస్తారు, కాలుష్యం రాకుండా, ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ వాటికి రంగులు పోయకుండా. చాలామంది గగ్గోలు పెడుతున్నారు కదా కాలుష్యం అని. ఆ కాలుష్యానికి ఆల్టర్నేటివ్ ఏంటంటే మట్టి బొమ్మలు. అసలు గణేష్ యొక్క కాన్సెప్టే చెప్తాను చూడండి, అది చాలా డిఫరెంట్ కాన్సెప్ట్. ఏంటంటే వీటిని చెరువులో ఉన్న మట్టితోనే చేసేవాళ్ళు. చెరువులో ఉన్న మట్టి తీసుకొని ఇంట్లోకి తీసుకొచ్చి వాటికి 5 రోజుల నుంచి 7 రోజులు 9 రోజులు అలా పూజలు చేసి మళ్ళీ తీసుకెళ్ళి ఎక్కడ కలపాలి, చెరువులోనే కలుపుకోవాలి. ఇది ఈ నేచర్ యొక్క సైకిల్ను అందరికీ తెలియజేలా చేయడానికి అది గణేష్ అనేది. చాలా కాన్సెప్ట్లు ఉన్నాయి అందులో. మట్టిలోంచి వచ్చి మట్టిలోనే కలుస్తుంది కాబట్టి మనం కూడా ఈ మట్టిలోంచి పుట్టిన వాళ్ళమే మట్టిలోనే కలిసిపోతాం అనేది ఫస్ట్ కాన్సెప్ట్. తరువాత ఎప్పుడైతే చెరువులో మట్టి తవ్వుకొని అందరూ మనం గణేష్ను చేసుకుంటారో అక్కడ చెరువు తవ్వకం అంటే మీరు బాగా తెలుసో తెలియదో చెరువులను కూడా రిపీటెడ్గా మట్టి అనేది తవ్వుతూ ఉంటే ఆ చెరువులో మట్టి అనేది చాలా పోషకం. చాలా మంది పొలాలకు తవ్వుకుంటారు, ఎక్కడెక్కడి నుంచో వర్షం వచ్చినప్పుడు అదంతా కొట్టుకొని వచ్చి ఎక్కడికి కలెక్ట్ అవుతుంది, చెరువులో కలెక్ట్ అవుతుంది. చెరువులో మట్టి పొలాలకు తోలుకుంటారు, చాలామంది రైతులకు బాగా తెలుసు. కాబట్టి ఆ రకంగా అక్కడ తీసుకొచ్చిన మట్టిని చేసి మళ్ళీ అక్కడే కలపడం అంటే ఇది ఒక సైకిల్ అన్నట్టు. ఎక్కడ ఏ పొల్యూషన్ అన్నందా ఇందులో ఏమీ లేదు. కాబట్టి ఇది ఒక కాన్సెప్ట్. అటువంటి గణేష్ను మట్టికి కాకుండా ఆల్టర్నేటివ్ ఏంటంటే కౌడంతో తయారు చేసుకోవడం. కాబట్టి ఈ రకంగా గణేష్ మూర్తులను మనం ఆవు పేడతో కౌడంగుతో చేసినట్లయితే వాటికి మెడిసినల్ ప్రాపర్టీస్ ఎక్కువగా ఉంటాయి. తర్వాత అలాగే మనము నేచర్కి ఎటువంటి హాని చేయకుండా మనం తీసుకెళ్ళి కలపడము, ప్లస్ అక్కడ దాన్ని కలపడం ద్వారా అక్కడ కూడా కొంత శుద్ధి అనేది జరుగుతుంది. చెరువులో వాటర్ కూడా శుద్ధి కావడం జరుగుతుంది. ఈ రకంగా ఈ బిఎంఈటీ ప్లాట్ఫాము మీలో ఆర్ట్ ఉందా, దాన్ని మీరు మట్టితో బొమ్మలు చేయగలుగుతారా, బంకమట్టి కావచ్చు, నల్లమట్టి కావచ్చు, ప్లస్ ఈ ఆవు పేడతో కావచ్చు, కౌడంగ్తో బొమ్మలు చేసి మీరు బిజినెస్ చేయాలనుకుంటున్నారా? డెఫినెట్గా మీరు తయారు చేసిన బొమ్మల గురించి వాటిని కింద ఉన్న నంబర్లకు మీరు స్క్రీన్ షాట్ వాట్సాప్ పెట్టండి. ఇలాంటి అనేక ఐడియాలు మీకు బిఎంఈటీ సృష్టించబోతుంది. కాబట్టి ఎవరైతే ముందు బిజినెస్లో ఎంటర్ అవుతారో హూ విల్ ఎంటర్ ఫస్ట్ దే విల్ గెట్ ఫీస్ట్ అని చెప్తుంటాను నేను. కాబట్టి ఎవరు ముందు కొత్త కాన్సెప్ట్తో వస్తారో వాళ్ళే ముందు దాని నుంచి డబ్బు తయారు చేసుకోగలుగుతారు. ఒకరిని చూసి కాపీ కొట్టడం కాదు, మనమే ఒక కొత్త కాన్సెప్ట్ తయారు చేసుకొని దిగాలి దాంట్లో. అటువంటి వాళ్లకు ఆపన్న హస్తం అందిస్తుంది ఈ బిఎంఈటీ. కాబట్టి గుర్తుపెట్టుకోండి, ఇటువంటి కాన్సెప్ట్స్ ఎన్నో ఉంటాయి మీ దగ్గర. నేను 1-2 చెప్తున్నాను, మిగతా మీ దగ్గర ఉండొచ్చు. అటువంటి వాటికి షార్ప్ చేసి వాటిని బిఎంఈటీ ప్లాట్ఫామ్ మీద ప్రజెంట్ చేసి ఇంటర్నేషనల్ మార్కెటింగ్ అనేది మీకు ఈ బిఎంఈటీ అనేది తోడ్పాటు చేస్తుంది. కాబట్టి బిఎంఈటీ అప్లికేషన్ ఉంది, బిఎంఈటీ వెబ్సైట్ ఉంది, బిఎంఈటీ ప్లాట్ఫామ్ ఉంది. ఎలా వాడుకుంటారు అనేది మీకు చేతుల్లో పెడుతున్నాను. అలాగే ఈ కౌ డంగ్తో ఉన్న ఇతరత్ర ప్రాపర్టీస్ ఏంటంటే వీటితో దీపాలు కూడా చేయొచ్చు. అవును, నెగిటివ్ ఎనర్జీకి మీరు చూస్తుంటారు. ప్లస్ వీటితో పిడకలు మీరు బాగా గమనించారో లేదో, ఒక 20 years బ్యాక్ ఎవరైనా డెలివరీ అయితే ఆవు పిడకలు తీసుకొచ్చి వాళ్ళ కింద సెగబెట్టేవాళ్ళు. ఎందుకనంటే ఆ ఫ్యూమ్స్తో అక్కడ ఉన్న బ్యాక్టీరియా వైరస్ అనేది చనిపోతాయి. ఎప్పుడైతే డెలివరీ అయి ఉంటారో వాళ్ళకి ఇన్ఫెక్షన్ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. యూరినరీ ఇన్ఫెక్షన్స్, యూట్రస్ ఇన్ఫెక్షన్స్ అవి రాకుండా చేసేవాళ్ళు. కాబట్టి ట్రాష్ అని చెప్పే మూర్ఖులందరూ ఇది గమనించాలి. ఏది కూడా ఒక పద్ధతి చేస్తున్నారంటే అది సైంటిఫిక్గా ఉంటుంది, ఇట్ ఈజ్ ప్రూవన్, అది నిరూపించబడింది కూడా. కాబట్టి ఆ రకంగా వాళ్ళకు వేడి పెట్టడము అనేది దాని యొక్క కాన్సెప్ట్. నులక మంచం ఉండేది, నులక మంచం కింద వేడి పెట్టినప్పుడు చుట్టుపక్కల దోమలు వచ్చేవి కావు, క్రిములు కూడా వచ్చేవి కావు. అది తర్వాత ఇంకొక కాన్సెప్ట్ ఏంటంటే వీటిని కాల్చినప్పుడు ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ కూడా పోతుంది. నేను చాలా సార్లు చెప్పాను, ఆవు పేడతో నెగిటివ్ ఎనర్జీ తొలగించుకోవడం ఎలా. ఆవు పిడకలను తీసుకొచ్చేసి వాటి మీద ఆవు నెయ్యి లేదా కర్పూరం పెట్టి వెలిగించినట్లయితే ఆ పొగతో ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ పోయి పాజిటివ్ ఎనర్జీ అనేది వస్తుంది. ద మోస్ట్ ఇంపార్టెంట్ ఏంది, మన బిఎంఈటీ నేను ఇంతకుముందు చెప్పాను, పొద్దున లేచినప్పటి నుంచి 9 గంటల లోపల కొన్ని
అమెరికన్ కంపెనీలు ఎలా దోచుకెళ్తున్నాయి మన సంపాదన, వాటికి అడ్డుకట్ట వేయాలంటే హ్యాండ్ మేడ్ సోప్స్ మీకు చెప్పాను నేను ఆల్రెడీ, వాటి మీద ఇంకో వీడియో చేస్తాను. ఇక్కడ ఓన్లీ షార్ట్లో చెప్తాను. ఆవు యొక్క ఉత్పత్తులతో చేసిందే ఈ పంచగవ్య సోప్ అని, అది పతంజలి కొన్ని గో సేవా సమితిలు చాలా చేస్తున్నాయి. పంచగవ్య సోప్స్ అంటారు దాన్ని. పంచగవ్య సోప్స్ అని అంటే అందులో ఆవు యొక్క పంచకం మూత్రం, ఆవు యొక్క పేడ, ఆవు పాలు, ఆవు పెరుగు, ఆవు నెయ్యి, ఈ 5 కలిపి చేస్తారు. పంచగవ్య సోప్ అంటారు. కాబట్టి ఇలాంటివి నేచర్కి మన బాడీకి సూట్ అయ్యేటివి మనం చేసుకున్నట్లయితే ఒక దిక్కు ఇక్కడ గో సంపదను మనం పెంచిన వాళ్ళు అవుతాం. ఎటు గో నుంచి మనం బిజినెస్ చేస్తున్నాం కాబట్టి ఆవులను చంపకుండా ఆవులను పెంచడం మొదలు పెడతారు. ఎప్పుడైతే గో సంపద ఉంటుందో అదే నిజమైన సంపద దేశానికి. కాబట్టి ఈ రకంగా మొదట్లో ఇవన్నీ చెప్తే పతంజలి రామ్దేవ్ బాబాని ఎగతాళి చేశారు. అవును, కొన్ని సెటైర్లు కూడా వేశారు, ట్రోల్ చేశారు. ఆవు పంచకం, ఆవు మూత్రం అనేసి బ్లా 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 అని అంతా చేశారు. ఆ చేసిన కంపెనీల నోట్లు ఇప్పుడు మూతపడ్డాయి. వాళ్ళందరికీ ఒక చెంపదెబ్బలా తయారైంది. ఎందుకనంటే నవ్ యు నో హౌ మచ్ ద టర్న్ ఓవర్ ఆఫ్ పతంజలి? 530 crores, 530 కోట్లు. కింద ఒక ధోతి, పైన ఒక టవల్ వేసుకొని వచ్చాడు రామ్దేవ్ బాబా. అందరూ దేశమంతా తిరిగి సర్వీస్ ఇచ్చాడు, నేచర్కి హెల్ప్ చేశాడు. ప్లస్ ఇక్కడ పండే రైతులకే ఇస్తున్నాడు. అలోవేరా, ఆమ్లా, ఏమున్నాయి ప్రోడక్ట్స్? ఏమైనా ఫారిన్ నుంచి ఇంపోర్ట్ చేస్తున్నారా? పంచగవ్య సోప్స్, తర్వాత ఇంతకుముందు నేను చెప్పాను ఇక్కడ దివ్యధార అని ఒకటి చేశాం కదా, ఆ రకంగా అన్ని ప్రోడక్ట్స్ మన లోకల్గా ఉన్నవి లోకల్గా చేసుకున్నట్లయితే స్వదేశీ ఆదాయం పెరుగుతుంది. అలాగా ఈ బిఎంఈటీ కూడా మీ దగ్గర ఏది యూనిక్ ఐడియా ఉందా? నేను 2-3 చెప్తున్నాను, మీకు ఇంకా యూనిక్ ఐడియా ఉంటే ప్లీజ్ కమ్ ఫార్వర్డ్. ఒక్క ఐడియా మన దేశాన్నే మార్చగలుగుతుంది. ఒక ఐడియా మన దేశాన్నే మార్చగలుగుతుంది. దేశం యొక్క తలరాతను, నిరుద్యోగం యొక్క తలరాతను కూడా మార్చగలుగుతుంది. ఇది నేను పూర్తిగా నమ్ముతున్నాను. మీరు నమ్ముతున్నట్లయితే జాయిన్ అయ్యి ప్రూఫ్ చేయండి. ఒకవేళ మీ దగ్గర ఐడియాస్ లేనట్లయితే ఆ ఐడియా మీ యొక్క కెపాసిటీని, మీ యొక్క స్టామినా, మీ యొక్క చదువును బట్టి మేము ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి ఐడియా ఉన్నా లేకపోయినా, మీకు చదువు ఉన్నా లేకపోయినా, పని చేయాలనే తపన, ఉత్సాహము, ఉత్సుకత అనేది ఉంటే చాలు, మీరు జాయిన్ అయ్యి సక్సెస్ కావచ్చు. డెఫినెట్గా సార్, చాలామందికి ఉపయోగపడేటువంటి ప్లాట్ఫామ్, నిజంగా రియలీ గ్రేట్. హ్యాట్స్ ఆఫ్ టు యూ. థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్ బండి విశ్వేశ్వరరెడ్డి గారు. అయితే ఏ విధంగా అప్రోచ్ అవ్వాలండి? కౌ డంగ్తో అగరబత్తీలు కూడా తయారు చేస్తారు. తర్వాత పర్ఫ్యూమ్స్లో కూడా ఈ గోఆర్కు కౌ డంగ్ అనేది కలపడం జరుగుతుంది. కాబట్టి ఇందుగలడు అందు లేదని మనకు ఐడియా రావాలి, చేయాలే కానీ ఉపయోగపడే వస్తువును ఎలాగైనా ఉపయోగించుకోవచ్చు. అవును, ఎవరికి పనికిరాని పనికిమాలిన కెమికల్స్ను దేశమంతా, ప్రపంచమంతా వాడుకుని కోట్లు సంపాదిస్తున్నాయి కంపెనీలు. మనం ఉపయోగపడి పని చేద్దాం, నేచర్కి హెల్ప్ చేద్దాం, దాన్ని నేచర్ ఆటోమేటిక్గా మనకు బిజినెస్ ఇస్తుంది. డెఫినెట్గా అండి. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్ బండి విశ్వేశ్వరరెడ్డి గారు. థ్యాంక్ యూ నాగరాజు గారు. థ్యాంక్ యూ యూనివర్స్ అండ్ థ్యాంక్ యూ బిఎంఈటీ సపోర్టర్స్. చూశారు కదండి వీడియో. మీరు కనుక బిఎంఈటీ కోర్సులో జాయిన్ అవ్వాలి అనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్నటువంటి నెంబర్కి వెంటనే సంప్రదించండి. అండ్ మీ ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ ఏ విధంగా ఉంది, ఎక్కడుంది అనేటువంటి విషయాలు తెలుసుకోవాలి అనుకున్నా, అండ్ డాక్టర్ బండి విశ్వేశ్వరరెడ్డి గారు డైరెక్ట్గా మీ హోమ్ విజిట్ చేయాలనుకున్నా సరే వెంటనే స్క్రీన్ మీద కనిపిస్తున్నటువంటి నెంబర్కి సంప్రదించండి. అండ్ చాలామంది బిఎంఈటీ కోర్స్ గురించి అడుగుతూ ఉన్నారు. ఒక్కసారి మీరు జాయిన్ అయితే దానికి సంబంధించినటువంటి డీటెయిల్స్ అన్నీ అర్థమవుతాయి. ఫర్దర్గా మీ లైఫ్ స్టైల్ మీరు చేంజ్ చేసుకోగలిగేటువంటి కాన్సెప్ట్స్ ఉంటాయి, బిజినెస్ ఐడియాస్ ఉంటాయి. అండ్ చిరు వ్యాపారస్తులు ఎవరైతే ఉంటారో వాళ్ళు మీ బిజినెస్ డెవలప్ చేసుకోవడానికి కొత్త కొత్త మార్పులు చేర్పుల కోసం అని చెప్పేసి లాట్ ఆఫ్ ప్లానింగ్స్ అయితే ఖచ్చితంగా ఇస్తూ ఉంటారు. ఐడియాస్ని ఏ విధంగా డెవలప్ చేయాలని కార్పొరేట్ కంపెనీస్ ఉంటే వాళ్ళకు కూడా ఉపయోగపడే విధంగా ఉంటుంది. అండ్ వాళ్ళ అన్ఎడ్యుకేటెడ్ పీపుల్ ఎవరైతే ఉంటారో వాళ్ళందరికీ ఉపయోగపడే విధంగా దీన్ని డిజైన్ చేయడం జరిగింది. కాబట్టి స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి వెంటనే సంప్రదించండి ఎవరైనా ఇంట్రెస్టెడ్ పీపుల్ ఉంటే. అండ్ పర్టికులర్గా మనీ సూత్ర అనే క్లాసెస్ ఆన్లైన్ కానీ ఆఫ్లైన్ కానీ రెగ్యులర్గా జరుగుతాయి. చాలామందికి మనీ ఏ విధంగా సంపాదించాలనే దాని మీద అవగాహన ఉండదు. బట్ ఆన్లైన్ క్లాసెస్ ద్వారా అయినా సరే కొన్ని టిప్స్ త్రూ నేర్చుకోవాలి అనుకుంటారు. అది యాక్టివ్ ఇన్కమ్ అయినా సరే, ప్యాసివ్ ఇన్కమ్ అయినా సరే, దాన్ని ఏ విధంగా జనరేట్ చేయాలనే దానికి డాక్టర్ బండి విశ్వేశ్వరరెడ్డి గారికి క్లాసెస్ మీరు జాయిన్ అవ్వాలి అనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి వెంటనే సంప్రదించండి. అండ్ ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ మాత్రం తప్పకుండా చేయండి. ఎందుకంటే ఇటువంటి కాన్సెప్ట్ ఓరియంటెడ్ వీడియోస్ మీకు అవసరం అవ్వకపోయినా సరే వేరే వాళ్ళకి అవసరమైన ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. కాబట్టి దయచేసి ఇటువంటి వీడియోస్ని షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.